జగన్నాథం నా కొడక మందు విందు చాలా బాగుందిరా. నా చేతిలో డ్యూటీ లాటి లేదు కానీ ఉంటే ఆనందంతో నీ డొక్కలో పొడిచేవాడు. చూడు బాబు, 5 లక్షల కవర్ పోస్ట్ పడి నేను త్వరగా వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తావురా? ప్రమోషన్ వచ్చిందిగా, పైకి పోవాలి, పైకి. లేకపోతే రూల్స్ ఒప్పుకో. నీ రూల్స్ నేను మారుస్తాను రా. నువ్వు చాలా పైకి వెళ్ళాలి, శాశ్వతంగా పైకి వెళ్ళాలి. కరెక్ట్. ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తున్నాను రా. ఏమిటని అడుగు. నువ్వు అడగలేవు, నాకు తెలుసు. నువ్వు ఇప్పుడు తీసుకున్నది విస్కీ కాదురా, విషం. విషయం ఇచ్చారా? అన్యాయం రా, నన్ను చంపడం అన్యాయం రా. జగన్నాథం, నిన్నేమిట్రా? అవసరం కోసం ఎవరిని చంపినా అది నాకు న్యాయమే. ఒకప్పుడు ఆస్తి కోసం మా అన్న వదిలిని చంపాను, అది నా న్యాయం. నాతో చేతులు కలిపిన వాటాదారుల్ని నా చేతులతోనే చంపించాను, ఇది నేను నిర్ణయించిన ధర్మం. నా నిజాలు తెలుసుకున్న ఆచారిని నేనే చంపించాను, అది నా నీతి. నేను పాడు చేసిన ఆడవాళ్లు నోరెత్తకుండా వాళ్ళని నేనే చంపించాను, అది నా పద్ధతి. ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేయబోయిన నిన్ను చంపాను, అది నా పాలసీ. ఈ నిజాలు కేవలం చచ్చే ముందు మాత్రమే నీకు తెలిసాయి, కానీ చచ్చినా మరెవరికి తెలియదు అని నువ్వనుకుంటే చాలా పొరపాటు. నువ్వా? అవును, నేనే. ఇన్ని రోజులు నువ్వు ధర్మాత్ముడు, దేవుడని నమ్మిన నేను ఈనాడు నువ్వేమిటో నిజమేమిటో తెలుసుకున్నాను. ఆస్తి కోసం రక్త సంబంధం గురించి కూడా ఆలోచించక మా నాన్న అమ్మని చంపి ఎన్నో పాపాలు నేరాలు చేసిన నిన్ను చట్టానికి పట్టిస్తాను, ఉరికంబం ఎక్కిస్తాను. అది జరగని పని మాలతి. ఎందుకని అడుగు. నువ్వెక్కడి నుంచి తప్పించుకోలేవు, ఆ భగవంతుడు కూడా నిన్ను తప్పించలేడు. ఆ భగవంతుడు కాదురా, అన్యాయాల్ని అంతం చేయడానికి కంకణం కట్టుకున్న ఈ మనిషి రక్షిస్తాడు. మిస్టర్ జగన్నాథం. ఎవడ్రా నువ్వు? నేనెవరినో నీకు తెలియకపోయినా పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి నిన్ను నీ పాపిష్టి బ్రతుకుని తెలుసుకున్న వాణిరా. నీ మీద పగ ద్వేషం పెంచుకున్న మనిషినిరా. ఇంకా గుర్తుకు రాలేదా? ఒకప్పుడు దేవత లాంటి ఓ పవిత్రమూర్తిని పాడు చేసి ఆమెకు ఆ ఇంటికి నిప్పెట్టి ఆ నిజం తెలిసిన పసివాణ్ణి అగాధంలో పారయించావి. గుర్తొచ్చిందా? వాణ్ణిరా నేను, ఆ శంకరాచార్య కొడుకుని సూరిబాబుని రా. ఓహో, శంకరాచార్య కొడుకు సూరిబాబు అన్నమాట. నీ చావుని వెతుక్కుంటూ నువ్వే వచ్చావు అన్నమాట. చాలా సంతోషం. నా చేతుల్లో నీ చావు మీ కుటుంబానికి వారసత్వం రా. అడుగు ముందుకు వేసావంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి నా చేతుల్లో చచ్చిపోతుంది. పట్టుకోండి. అయ్యా అయ్యా, ఇలాంటప్పుడు గుర్రాన్ని నమ్ముకున్న ప్రయోజనం లేదు. ఎందుకని అడగండి. నేను అడగను, నా తెలుసు. నోర్మై దరిద్రం నువ్వు దరిద్రం ఉండగా పోలేరా? పోలే.
చూస్తావరా అటు బండి గుద్దాయి అంటే కింద తోసేస్తాను పోనీరా త్వరగా ఒరే శంకరాచారి ముద్దు బిడ్డ నా దెబ్బకి తట్టుకోలేక నీ అబ్బాయి కైలాసానికి వెళ్ళాడురా నువ్వనగా ఎంత నేనెంతో నా శక్తి ఎంతో నీకింకా తెలియదు జగన్నాథం. నిన్ను నీ పెద్దరికాన్ని నీ అధికారాన్ని కాలితో నెలరాసి పారేయగలనే నమ్మకం ఉండబట్టి ధైర్యంగా పద్మవ్యూహం లాంటి నీ ఊళ్ళోకి నిన్ను వెంటాడి వచ్చాను. అవును వచ్చావు. పద్మవ్యూహంలోకి అడుగుపెట్టిన అభిమన్యుడిలాగే ఇక్కడికి వచ్చాక ప్రాణాలతో తిరిగి వెళ్ళలేవు. పురాణ కాలం అభిమన్యుడికి పాపం వెనక్కి వెళ్లే దారి తెలియక ప్రాణం పోగొట్టుకున్నాడు. కానీ ఈ కలియుగ అభిమన్యుడికి అన్ని దారులు తెలుసు, అడ్డదారులు తెలుసు. అవసరమైతే కొత్త దారిని అడుగెట్టి ఈ పద్మవ్యూహాన్ని పటాపంచలు చేయగలడు. నీకేం తెలుసో నాకు బాగా తెలుసు. నీకు తెలియదు చాలా నాకు తెలుసు. నీకెవరంటే ప్రాణమో నాకు తెలుసు. అందుకే వాళ్ళని ప్రాణాలతో పట్టి తీసుకొచ్చాను. చూడు, మొదటి కార్యక్రమం అన్న కళ్ళ ముందు చెల్లెలి చిత్రహింస. దేవుడు ముందుకొని ప్రయోజనం లేదురా ఆచార్య ముద్దు బిడ్డ. పంతులు అగ్ని పర్వతం బద్దలైతే ఏమవుతుందో, శంకరుడు మూడో కన్ను లాంటి శంకరాచార్య కొడుకు చెలరేగితే ఏమవుతుందో నీకు ఇప్పుడే చూపిస్తాను.
ఇంట్లో నుంచి మీ కూతుర్ని తీసుకుని పారిపోతున్న వీడిని పట్టి తీసుకొచ్చాను. ఇక వీళ్ళకి ఏం బుద్ధి చెప్తారో ఏం గడ్డి పెడతారో మీ ఇష్టం. నాకు ఇస్తానన్న డబ్బు నాకు ఇచ్చేయండి. శభాష్ సూరి, ఏ చట్టం చేయలేని పని చేయాలంటే ఈ చుట్టుపక్కల మగాడి నువ్వొక్కడివే. ఇదిగోని అడిగిన 10,000 అది తీసుకొని వెళ్ళు. లెక్క పెట్టుకోవయ్యా.